దక్షిణ స్థలాంతర్. ఇది ఆపి మళ్ళా చేద్దాం. అదోమార్ తూర్య, మళ్ళీ ఇంకొకసారి చేస్తాం. ఇది స్థలాంతర్ యుగ్ విస్తార్ చతుష్క. అదే పని క్రమశः 3 అదోమార్ తూర్య భ్రమ. ఇప్పుడు మనం స్థలాంతర్ యుగ్ విస్తార్ చతుష్క, ఇది కూడా ప్లస్ ఆకారంలో వస్తుంది చూడండి. ఇది కొంచెం కష్టమైంది కాబట్టి నేను నెమ్మదిగా చెప్తాను. స్థలాంతర్ యుగ్ విస్తార్ చతుష్క, విస్తారీల్ల. విస్తారీల్ అంటే మొహరా 3లో అదోమార్. తర్వాత మనం మొహరాన్ని మార్చేస్తాం, వెంటనే మొహరా 4లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో అది అట్లా చేయాలంటే ఏం చేయాల, మన ఎడంకాలు తీసి అప్పకు పెడతాం. దాన్ని ఏమంటారు? తూర్య భ్రమ అంటారు. ఓకేనా? ఇది తూర్య భ్రమ, అర్ధ భ్రమ, ఊర్ణ భ్రమ, పరిభ్రమ. ఓకే, బట్ తూర్య భ్రమ చేస్తాను. ఏం చేస్తున్నాను? కాలు తీసి అప్పకు పెడతా. చూడండి, అదోమార్ అయిన తర్వాత తూర్య భ్రమ. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో నేను ఏం చేస్తాను? వామస్థలాంతర్ చేస్తాను. వామస్థలాంతర్ చేసిన తర్వాత విస్తారీల్ సిద్ధ. ఓకేనా? ఇప్పుడు అదోమార్ చేసి దక్షిణ స్థలాంతర్ కూడా చేయాలి నేను. స్థితి దక్షిణ స్థలాంతర్. ఓకేనా? ఇది క్రమశः 1. క్రమశः 2 చేస్తాను చూడండి. అదోమార్ తూర్య భ్రమ, వామస్థలాంతర్ విస్తార్, దక్షిణ స్థలాంతర్. ఓకే, నెక్స్ట్ క్రమశः అదోమార్ తూర్య భ్రమ, వామస్థలాంతర్ विस्तार, अदोमार से दक्षिण स्थलांतर. नेक्स्ट अदोमार तूर्य भ्रम, वाम स्थलांतर विस्तार, अदोमार से दक्षिण स्थलांतर. ఇది స్థలాంతర్ యుగ్ విస్తార్ చతుష్క. ప్రయోగం ఇంకోసారి చేస్తాను చూడండి, సావధాన్. స్థలాంతర్ యుగ్ విస్తార్ చతుష్క. क्रू अदोमार तूर्य भ्रम, वाम स्थलांतर विस्तार, अदोमार से दक्षिण स्थलांतर, अदोमार तूर्य भ्रम, वाम स्थलांतर. ఇది స్థలాంతర్ యుగ్ విస్తార్ చతుష్క.